ఇక్కడ గోల్కొండ నుంచి దర్గాకు పోయేవాడు అంట పొద్దుగల లేచి. అయితే ఇక్కడ మా షేక్పేట కొందరు వాళ్ళు బతక ఈడ గుడికాడ అటాక్ చేసిరట 3 రోజులు అటాక్ చేస్తే ఆయన 3వ రోజు వీటికి వచ్చినాక ఆయన కొట్టడానికే ప్రయత్నిస్తే ఆయన ఒకటే అన్నాడు, అంజనే ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ మనుగడను కాపాడడానికి నీ రాక అనివార్యం హనుమా. ఆ రోడ్ పైన బగ్గ మంటలు మండినాయంట. వాళ్ళు వెళ్ళిపోయారు. చెక్కబడిన విగ్రహాన్ని కార్బోరేటింగ్ టెస్ట్ చేపిస్తే 400 సంవత్సరాల వయసు వచ్చిందనే విషయాన్ని జై శ్రీరామ్ గైస్. ఈరోజు అయితే మనం షేక్పేట్లో ఉన్న 400 years ఓల్డ్ టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఈ టెంపుల్లో 69 feet హనుమంతుడు ఉన్నాడు, చాలా రేర్. రండి చూద్దాం, మన దీని గుడి గురించి హిస్టరీ తెలుసుకుందాం. మనమైతే ఇప్పుడు గుడి మెయిన్ పంతుల్ని అయితే అడిగి తెలుసుకుందాం, గుడి హిస్టరీ ఏంది, స్పెషాలిటీస్ ఏంది, ఇంకా ఇక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారు, అలా పూజలు ఎట్లయితే రండి తెలుసుకుందాం. మనతోనైతే ఇప్పుడు గుడి మెయిన్ పంతులు అయితే ఉన్నారనమాట. అన్నని అడిగి తెలుసుకుందాం ఈ గుడి విశేషాలు ఏంది, దీని హిస్టరీ ఏంది, ఇంకా ఇక్కడ ఏ దేవుళ్ళు అయితే ఉన్నారో రండి అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్ పంతులు గారు. జై శ్రీరామ్. పంతులు గారు, మన గుడి హిస్టరీ ఏంది, ఇక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారు, ఇలా పూజలు డైలీ ఎట్లయితాయి కొంచెం చెప్పారా మాకు? ఇక్కడ మెయిన్ ప్రధానంగా అయితే ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆ తర్వాత ఊళ్ళో గ్రామస్తులందరూ కలిపి శివాలయం, రామాలయం, గణపతి, లలితాదేవి, ఆ టెంపుల్స్ అన్నీ కూడా వాళ్ళు గ్రామస్తుల సహకారంతో కట్టడం జరిగింది. ప్రధానమైతే ఆంజనేయ స్వామి, భక్తాంజనేయ స్వామిగా ఉంటాడు స్వామి. ఆయన వీళ్ళు కమిటీ సభ్యులందరూ కూడా స్వామి చెక్కబడిన విగ్రహాన్ని కార్బోరేటింగ్ టెస్ట్ చేపిస్తే 400 సంవత్సరాల వయసు వచ్చిందనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. స్వామి అయితే చాలా శక్తివంతమైన మూర్తి ఆంజనేయ స్వామి. మనం ఏదైనా కానీ ఒకసారి అనుకుని మా స్వామికి దండం పెట్టుకుంటే కనుక అది ఖచ్చితంగా చాలా త్వరగా అది నెరవేరుతుంది స్వామి దగ్గర. అంతేకాకుండా స్వామికి ఇక్కడ వడమాల బాగా ప్రసిద్ధి. మనం ఏదైనా ఒక అనుకుని స్వామికి మొక్కుకొని పోతే ఖచ్చితంగా చాలా త్వరగా మనం అనుకున్న పని అవుతుంది. అవగానే స్వామికి వడమాల వేసి 11 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుంటారు. చాలా విశిష్టమైనటువంటి దేవుడి స్వామి. మన హైదరాబాద్లో చాలా హనుమంతుని విగ్రహం ఉన్నాయి, కానీ మన షేక్పేట్లో ఉన్న ఆలయంలో హనుమంతుని విగ్రహం మాత్రం చూస్తే ఎంత డీటెయిలింగ్ గా, ఎంత డిఫరెంట్ లెవెల్లో కట్టారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. దాని గురించి హిస్టరీ తెలుసుకున్నాం అన్న, దాని గురించి మన హిస్టరీ చెప్పారా హనుమంతుని విగ్రహం గురించి? ఇది ఊళ్ళో గ్రామస్తులందరూ కలిసి కట్టినటువంటి విగ్రహం అది. ఆ చుట్టూ ఉన్న విగ్రహాలు కూడా 108 విగ్రహాలు ఉంటాయి ఆ స్వామి చుట్టూ. అలాగే ఆ ఆంజనేయ స్వామి కింద కూడా చాలా రామకోటి రాసి, ఎక్కువగా రాసిన రామకోటి, లక్షల్లో రాసినటువంటి రామకోటిని వేసి కింద స్తూపం కింద పెట్టి పైన ఆంజనేయ స్వామి మూర్తిని కట్టారు. అలాగే ఆంజనేయ స్వామి దగ్గర లోపల ఏదైతే విగ్రహం స్వామి మూర్తి ఉన్నాడో ఆ మూర్తితో పాటు సమానంగా ఉండేటువంటి వయసున్న మూర్తి ఇంకొక మూర్తి ఉంది. ఈ గుళ్ళో 2 మూర్తులు ఉండేవి. ఒక మూర్తి ఆ స్వామి దగ్గర పెట్టారు. ఈయన ఎంత శక్తివంతంగా ఉంటాడో ఆయన అంతే శక్తివంతంగా ఉంటాడు. అక్కడున్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఒక్క ప్రదక్షిణ చేస్తే 108 ప్రదక్షిణాలతో సమానం. ఎందుకంటే అక్కడ చుట్టూ ఉన్న 108 విగ్రహాలు ఉన్నాయి. ఒక్క ప్రదక్షిణ చేస్తే 108 విగ్రహాలకి చేసిన ఫలితం 108 సార్లు చేసిన లెక్క వస్తుంది ఒకసారి చేస్తే. అంత గొప్ప విశిష్టత ఉంది ఆ విగ్రహం దగ్గర, ఆ స్వామి దగ్గర. ఇంకా ప్రతి సాటర్డే మనకు చాలా ఘనంగా హనుమంతుని పూజ అవుతుంది, దాని గురించి ఏమైనా చెప్పారా? ఇక్కడ సాటర్డే అంటే ఇక్కడున్న విశిష్టత ఏంటంటే జాతకంలో శనికి సంబంధించిన ప్రభావంతో మనం బాధపడుతున్నాం అనుకున్నప్పుడు ఈ స్వామి దగ్గరకు వచ్చి మొక్కుకోవడం వల్ల శని దోషాలు తగ్గుతాయనే విశిష్టత అయితే బాగుంది ఈ స్వామికి. అంచేత శనివారం జనాలు బాగా వస్తారు ఈ స్వామి దగ్గరికి. అంచేత ఈ శనివారం మాటలు కూడా ఎక్కువ వడమాళ్ళు అవి వేస్తూ ఉంటారు. అలాగే ప్రతి శనివారం విశేషంగా కనీసంలో ఒక 2 నుండి 3 బుట్టలతో తమలపాకులు పూజలు జరుగుతాయి స్వామికి. చాలా బాగా ఆరాధిస్తారు ఈ స్వామిని శనివారం మాటలు. ఇంకా శివాలయం కూడా
ఆ ఇన్‌స్టా‌లో వీడియోలు చూసినట్టయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. అసలు ఆ శివయ్యని చూసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. శివయ్య గురించి ఏమైనా చెప్పారా? శివయ్య గురించి ప్రత్యేకించి చెప్పేది ఉంది. ఇప్పుడు ఎక్కడున్నా శివుడు శివుడే. ఎలా చూసినా ఎలా చూసినా అందులోనూ ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన ఒక ఉపాలయంగా వచ్చి ఉన్నాడు ఆయన. ఒక పాజిటివ్ ఎనర్జీ దగ్గర తీసుకొచ్చి ఇంకో ఎనర్జీ మనం యాడ్ చేస్తే ఏమవుతుంది, చాలా ఎక్కువగా ఎనర్జీ అవును. అనేది వైపు వస్తుంది. అలాగే స్వామి కూడా ఉమారామలింగేశ్వరుడిగా ఇక్కడ స్థాపించారు ఆ స్వామిని. ఆయన కూడా ప్రతి సోమవారం చాలా విశేషంగా అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి. ప్రతి నెలలోనూ మహాశివరాత్రికి బాగా అభిషేకాలు చేస్తారు. చాలా బాగా ఆరాధిస్తారు ఆ స్వామిని కూడా. సరే. మనం ఒకసారి లోపట పోయి ప్రతి ఒక్క దేవుళ్ళని చూద్దాం ఒకసారి రండి. శివాలయం దగ్గర ఉన్నాం. ఆ శివుడి గురించి అడిగి తెలుసుకుందాం అన్నకి. అన్న శివయ్య గురించి ఏమైనా చెప్పు. ఆ శివయ్య గురించి చెప్పేది ఏముంది, ఆయన ఎక్కడున్నా ఎలా ఉన్నా శివుడు ఎప్పుడు శివుడే. అందులో ఇక్కడ బాగా ఇదేంటంటే, మనం ఏదైనా ఆంజనేయ స్వామిని తలుచుకుంటే ఎలా ఇస్తాడని ఇందాక చెప్పుకున్నామో, ఈయన కూడా ఇంచుమించు అలానే ఇస్తాడు. ఏ కష్టం ఉన్నా మనం ఆయన దగ్గర కూర్చుని, నాకు ఈ కష్టం ఉందని నువ్వు కూర్చుని నేను నోటితో చెప్పుకుంటే స్వామి ఖచ్చితంగా మన కష్టాన్ని అయితే తీర్చి పక్కకు పెట్టేస్తాడు ఇక్కడ ఉన్న శివుడు. ఈయన ఉమారామలింగేశ్వరుడు. ఉమారామలింగేశ్వరుడు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు. ఎలా అయితే మనం చూస్తామో అనేక పేర్లు ఉన్నాయి శివుడికి. ఈ ఉమారామలింగేశ్వరుడు అనే పేరు చాలా విశిష్టమైంది, అవును. చాలా గొప్పది. సాక్షాత్ ఉమాదేవి అంటే పార్వతీదేవి, ఇంకొక పేరు ఉమాదేవి. రామలింగేశ్వరుడు ఏదైనా సరే మనం అడిగిన వెంటనే కాదనకుండా ఇచ్చేటువంటి స్వభావం ఉన్నటువంటి మూర్తి ఈ రామలింగేశ్వరుడు. ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే శివయ్య పక్కన అమ్మవారు ఎవరు? ఆ ఆవిడ ఉమాదేవి, పార్వతీదేవి ఉమాదేవి. అమ్మవారు. ఓకే. ఇంకా ఆ శివయ్యని చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్ ఉన్నారంటే అంత బ్యూటిఫుల్ ఉన్నారు. ఇంకా అన్న ప్రతి ప్రతి మండే రోజు ప్రతి ఒక్క అలంకరణ ఎంత బ్యూటిఫుల్ ఉంటదంటే, మీరు మన గుడి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని చూసుకున్నట్టయితే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అలంకరణ శివయ్యకి ఎంత ముద్దుగా చేస్తారంటే చాలా చూడచక్కగా ఉంటది. సో నడవండి మనం నెక్స్ట్ గుడి తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం రామాలయం చూద్దాం. రండి తెలుసుకుందాం రామాలయం గురించి విశేషాలు ఏంది, ఇంకా ఏ పూజలు అయితే మనకు రామయ్యది. రండి అడిగి తెలుసుకుందాం. అన్న రా- రాముని గురించి ఏమైనా చెప్పాలి? ఇక్కడ రాముడు చాలా అద్భుతంగా ఉంటాడు చూడడానికి. అసలు అవును. అయోధ్యలో బాలరాముడు చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది ఆ రాముడు చూస్తే. ఇదైతే చాలా నిజం. అందంగా ఉంటాడు ఆ స్వామి. అవును. ఈ ఈ గుళ్ళో ఇంకొక విశిష్టత ఏంటంటే శ్రీరామనవమి. శ్రీరామనవమికి కాలు పెట్టినా కూడా పెట్టడానికి కూడా దొరకనంత జనం అయితే బాగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. కళ్యాణం చాలా బాగా చేస్తారు. అవును. అలాగే సాయంత్రం కళ్యాణం అయిపోయిన తర్వాత సాయంత్రం రథోత్సవం చేస్తారు. రథోత్సవం కూడా చాలా బాగా చేస్తారు. బజరంగ దళ సభ్యులు కుర్రాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ పర్సన్స్ అందరూ వచ్చి అవును. రథాన్ని వాళ్ళే స్వయంగా చేతులతో లాక్కి తీసుకెళ్తారు ఊళ్ళోకి స్వామికి. అవును. నేను రథయాత్ర అవి చూసిన షేక్పేటలో చాలా గ్రాండ్ అవుతుంది రథయాత్ర. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరైతే పార్టిసిపేట్ చేస్తారు రథయాత్రలో. చాలా బ్యూటిఫుల్ ఉంటది. రండి ఇక మనం గణేషుని చూద్దాం. అంటే మనం రామాయణం చూస్తున్నాం. ఇప్పుడైతే మనం గణపయ్య దగ్గర వస్తున్నాం. అన్న గణపయ్య గురించి మనకు కొంచెం స్పెషాలిటీ చెప్పరు, ఎందుకంటే చూసుకున్నట్టయితే సింధూర వర్ణంతోని చాలా ముద్దు ముద్దుగా ఉన్నాడు గణపయ్య. కొంచెం గణపయ్య గురించి. ఆ ఈ సింధూర గణపతి అంటారు ఆయన్ని. ఈయనకున్న పేరు ఏకదంత గణపతుడు అని పేరు పెట్టుకున్నారు. అవును. సింధూర వర్ణంలో ఉన్న గణపతి ఏంటంటే లక్ష్మీ గణపతిగా ప్రసిద్ధి. మన మన
ఉభయ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఆ సింధూర వర్ణంలో ఉన్న గణపతి గురించి తెలియకపోవచ్చేమో కానీ తమిళనాడు సైడ్ అయితే చాలా బాగా విశేషంగా సింధూర వర్ణంలో ఉన్న గణపతిని ఆరాధన చేస్తారు. ఆయన లక్ష్మిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ గణపతి చాలా బాగుంటాడు. ఈయన ప్రతి సంకష్టికి విశేషంగా స్వామికి అభిషేకాది అర్చనలు అన్ని చాలా బాగా చేస్తారు. ఈ గుళ్ళో, ఈ గ్రామంలో ఇంకొక ప్రసిద్ధి ఏంటంటే ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏ శుభకార్యాన్ని వీళ్ళు అనుకున్నా ఖచ్చితంగా గణపతికి చెప్పుకుని వెళ్తే మా కార్యం ఆటంకం లేకుండా జరుగుతుందనే ఒక నమ్మకం అయితే ఈ గ్రామస్తులకు బాగా ఉంది ఆ గణపతి వల్ల. ఇప్పుడైతే మనం నెక్స్ట్ గుడికి అయితే వచ్చేసినాం అనమాట. అమ్మవారి దగ్గర వస్తే ఎట్లా ఫీలింగ్ వస్తుంది అంటే, ఏదైనా శక్తి పీఠానికి పోతే మనకు అమ్మవారు ఎట్లా కనిపిస్తారు అట్లున్నారు అమ్మవారు. రండి అడిగి తెలుసుకుందాం అన్న అమ్మవారి గురించి ఏమైనా. అమ్మవారు లలితా త్రిపుర సుందరి అమ్మవారు. ఆ ఆ లలితాదేవి గురించి మనం ప్రత్యేకించి ఆవిడ ఎలా ఉంటారు, ఆవిడ ఇలా చేస్తారు అని మనం ఏం మాట్లాడుకోకూడదు. ప్రతి ఇంటి ఆడపడుచు మొట్టమొదటిగా తెలిసే అమ్మవారు లలితాదేవి. ప్రతి ఆడపడుచుకి నోట్లో నానేటువంటి నామం లలితా సహస్రనామాలు. ఏదైనా సరే అనర్గళంగా చెబుతూ అమ్మవారిని ప్రతినిత్యము కూడా స్మరిస్తూ ఉంటారు. అలాంటి అమ్మవారి విగ్రహాన్ని వీళ్ళు స్థాపన చేసుకున్నారు ఇక్కడ. మనం దేవాలయాల్లో చూస్తే సాధారణంగా దుర్గాదేవో, సరస్వతో, లక్ష్మియో లేదా అక్కడ ఉన్న దేవతకి దేవుడికి సంబంధించిన అమ్మవారినో పెడతారు. కానీ వీళ్ళు చాలా విశేషంగా లలితాదేవి అమ్మవారి విగ్రహాన్ని స్థాపన చేశారు వీళ్ళు. వీళ్ళు అలాగే దేవి నవరాత్రులు కూడా చాలా బాగా చేస్తారు ఈ దేవాలయంలో. చాలా గొప్పగా ఆరాధన చేస్తారు అమ్మవారికి. అమ్మవారు కూడా మంచి ప్రసిద్ధి, చాలా శక్తివంతమైన మూర్తి అమ్మవారు. చూడడానికి కూడా చాలా ఆహ్లాదంగా, చాలా నవ్వుతూ చక్కగా చిన్నపిల్లలా కనిపిస్తుంది అమ్మవారు. అవును, ఇదే నిజం. ఇంకా అమ్మవారికి చూసుకున్నట్టయితే అదేంటి పంతులు గారు కింద శ్రీచక్రం. శ్రీచక్రం. అది శ్రీచక్రం. ప్రతిరోజు దానికి అర్చన జరుగుతూ ఉంటుంది. విశేషంగా అమ్మవారికి శుక్రవారం అట్లయితే కుంకుమార్చనలు నడుస్తూ ఉంటాయి. బాగా చేస్తారు. ఇంకా అమ్మవారిని చూసుకున్నట్టయితే ఎంత బాగా రెడీ చేసినారంటే చాలా గ్రేట్. రండి మనకి ఇప్పుడు హన్మయ్యని చూసుకుందాం. ఇప్పుడు హన్మయ్య గురించి ఏమైనా తెలుసుకుందాం రండి. ఇప్పుడైతే మనం అమ్మవారిని దర్శించుకున్నాం. ఇప్పుడు హనుమంతుని దగ్గర వచ్చి హనుమంతుని హిస్టరీ, ఎందుకంటే ఈ గుడిలో మెయిన్ ఫస్ట్ ఇక్కడ వెలిసిన దేవుడు అంటే మనకు హన్మయ్యనే. అడిగి తెలుసుకున్నాం అన్న హనుమంతుని గురించి. హనుమంతుని గురించి చెప్పాలంటే ఆయనది చాలా పెద్ద చరిత్ర. నవాబుల పరిపాలన కన్నా ముందు కాకతీయుల పరిపాలన దగ్గర నుంచి ఆ స్వామి ఉన్నాడని చెప్పి చాలా మంది చెప్పడం అయితే విన్నాను నేను. అలాగే స్వామి కూడా చాలా శక్తివంతమైన మూర్తి. ఆ స్వామి ఎలా ఉంటాడు? స్వామి తూర్పు ముఖాన్ని చూస్తూ దక్షిణంగా దర్శనమిస్తున్నాడు మనకి. దక్షిణ ముఖాన్ని ఉన్నటువంటి ఆంజనేయ స్వామి చాలా పవర్ గా, చాలా ఎక్కువ శక్తివంతమైనటువంటి మూర్తిగా ఉంటాడు ఆయన. ఈయనకి అనేక చరిత్రలు ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ఈయన ఇదపూర్వం ఇక్కడ ఉండేవాడు కాదు. అక్కడ ఇదే ప్రాంగణంలో పెద్ద చెట్టు ఉండేది, మర్రి చెట్టు. చాలా లావుగా ఉండేది. 10 మంది చెయ్యా పట్టుకున్నా కూడా అందకుండా ఉండేటువంటి లావున్న చెట్టు త్వరలో ఉండేవట్టు ఆ స్వామి. ఆయనతో పాటు ఇంకొక మూర్తి, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రెండో మూర్తి పైన ఉన్నాడు అనుకున్నాం కదా, ఆ మూర్తులు రెండు ఆ చెట్టులో ఉండేవిట. ఎవరో లక్ష్మయ్య శెట్టి అన్న ఆయన పూర్వం 83లో ఎప్పుడోనో 34లోనో 1942 సంవత్సరంలో ఈ స్వామిని ఇక్కడ తీసుకొచ్చి 4 స్తంభాలు వేసి పైన చిన్న స్లాప్లా వేసి పెట్టడం జరిగింది. ఆ తర్వాత గ్రామస్తులందరూ కూడా ఎదరికొచ్చి గుడి కట్టాలని చెప్పి సంకల్పించి గుడిని ఇలా నిర్మించడం జరిగింది. స్వామి అయితే చాలా విశేషమైన మూర్తి, చాలా శక్తివంతుడు ఈ స్వామి. ఇంకా నేను చూసినాను ప్రతి శనివారం చాలా చాలా ఘనంగా పూజలు అవుతాయి. వడమాలలు గాని, తమలపాకులతో పూజ గాని మొత్తం పైన వరకు నిండిపోతుంది తమలపాకులతో. చూస్తున్నారు కదా అక్కడ కింద ఏరియా, అది మొత్తం నిండిపోతుంది అనమాట. దాని గురించి ఏమైనా చెప్పారా? చెప్పడానికంటే శనివారం స్వామిని, ఆంజనేయ స్వామిని ఆరాధన చేసిన వాళ్ళకి జాతకంలో శని ప్రభావం పోతుందని మనం ఎప్పటి నుంచో వింటున్న విషయం, అది తెలిసిన విషయమే మనందరికీను. అందులో దక్షిణముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి కదా, ఈయన దగ్గర ఇంకొంత రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మనం బాగా ఇబ్బంది పడుతున్నాం, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, లేదా వ్యాపార రీత్యా ఇబ్బంది పడుతున్నాం. మన జాతకంలో శని ప్రభావం వల్ల మనం చేయాల్సిన తలపెట్టిన పనులు అవ్వకపోవడం, మనకు రావాల్సిన ఉద్యోగాల్లో లేదా పై పొజిషన్స్ వెళ్ళేటప్పుడు మనం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనం పైకి వెళ్ళలేకపోవడం అనేటువంటి ఇబ్బంది పడుతున్నప్పుడు దక్షిణముఖంగా ఉన్న ఆంజనేయ స్వామికి పూజ చేస్తే అవన్నీ త్వరగా అవుతాయని ఒక శాస్త్రం అయితే ఉంది పూర్వం నుంచి. అలాంటి వాళ్ళకి శని ప్రభావం ఉన్నప్పుడు ఇలాంటి స్వామిని ఆరాధన చేస్తే చాలా విశేషమైన శక్తిని ఇస్తాడు. ఎందుకంటే గమనించండి, లోపల స్వామి తూర్పు ముఖాన్ని చూస్తూ దక్షిణ ముఖంగా దర్శనమిస్తూ శంకు చక్రాలు, సూర్యచంద్రులు 4 మూర్తులను పక్కన వేసుకుని స్వామి దర్శనమిస్తాడు. ఆ ఒక్క స్వామిని దర్శనం చేసుకుంటే 3,000,000 దేవతల్ని చూసినంత శక్తి ఉంటుంది ఆ స్వామి దగ్గర. ఎందుకంటే శంకు చక్రాలు ఆయన దగ్గరే ఉన్నాయి, సూర్యచంద్రులు ఆయన దగ్గరే ఉన్నారు. చాలా విశేషమైనటువంటి స్వామి ఆ స్వామి.
ప్రతి శనివారం విశేషంగా ఆరాధన చేస్తారు. ఈ స్వామికి ఎలా చెయ్యాలి, మేము చేద్దాం అనుకుంటున్నాం, మాకు ఆకు పూజ చెయ్యండి అని వచ్చి అడిగి చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ గుళ్ళో. అవును. రండి ఇప్పుడైతే మన హనుమంతుని చాలా చాలా ఏళ్ల నుంచి భక్తి చేస్తున్న కాకతో అడిగి తెలుసుకుందాం గుడి విశేషాలు ఏంది, హనుమంతునితోని ఎట్లా సంబంధం ఉంది ఒకసారి చెప్పరా కాక. ఆ, జై శ్రీరామ్. నేను ఇక్కడ ఈ స్వామివారికి ఆ, సేవలు చేయబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా నేను ఇక్కడ రాకముందుకు నేను 15 రోజులకు వారం రోజులకు హాస్పిటల్ పడేవాడిని. హార్ట్ అటాక్ వచ్చి నాకు అది వచ్చి ఈయన సేవ చేసుకుంటున్న భక్తితోటి నేను ఉంటున్నా. నాకు ఏం లేదు ఇప్పుడు, ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది. అవును, నేను దవాఖానలో పడితే ఒక ముస్లిం ఆయన దగ్గర చాలా మంది వచ్చేవాళ్ళు లోపలికి రూమ్లకు. ఎందుకు వచ్చాను సెక్యూరిటీని బెదిరిస్తే ఆయన ఇదంటే నేను మెల్లగా ఇవ్వలు లేనప్పుడు ఆయన దగ్గరికి పోయినా. ఆయన దగ్గరికి పోయి సార్ మీరు ఏంటిది అది ఇది అంటే, అది అక్కడ పశువంచర్లో ఉంటా, అక్కడ ఇక్కడ ఉంటా అన్నాడు. అని నువ్వు ఎక్కడ ఉంటారు అన్నాడు. అంటే షేక్పేటలో ఉంటాను. షేక్పేటలో ఉంటే దేవయ్య గాల అంతా గుర్తు సార్ అని. మరి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, మా షేక్పేటలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, ఆయన చాలా భక్తి, నాకు నువ్వు చాలా నమ్మకం, ఆయన సేవ చేసుకుంటున్నా అంటే, ఆయన ఒకటే చెప్పిండు ఆయన, నువ్వు మాత్రం నీ బతుకున్న రోజులు ఆయన సేవ చేయి, నువ్వు పక్కకు జరగకు, ఆయనతో ఎంత ఉంటే నీకు అంత మంచిది. అయితే ఆయన ఇప్పుడు ఇక్కడ గోల్కొండ నుంచి దర్గాకు పోయేవాడంట పొద్దుగాల లేచి. అయితే ఇక్కడ మా షేక్పేట కొందరు వాళ్ళు బతక ఈడ గుడికాడ అటాక్ చేసిరట 3 రోజులు. 3 రోజులు అటాక్ చేస్తే ఆయన 3వ రోజు వీటికి వచ్చినాక ఆయన కొట్టనికే ప్రయత్నిస్తే ఆయన ఒకటే అన్నాడు, ఏ అంజనేయ ఏం చేస్తున్నావు అంటే, ఆ రోడ్ పైన బగ 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 మంటలు మండినాయంట. వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఆయన ఏమన్నాడు, నువ్వు ఎన్ని రోజులు నువ్వు బతుకుతావో అన్ని రోజులు ఆయన సేవ చేయి, నీకు చేతనైన రోజులు నువ్వు ఆ ఆంజనేయ స్వామి అంత పవర్ఫుల్, అంత శక్తివంతమైన మా ఆంజనేయ స్వామి చిన్నప్పటి నుంచి మేము సేవ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఈ సేవ చేసుకుంటున్నా, నాకు ఏ ఆరోగ్యం బాగుంటుంది, నాకు ఏ నొప్పి లేదు. నేను 2 నెలల 3 నెలలకు హాస్పిటల్ చెకప్, లేకుంటే అప్పటికి ఇక్కడ రాకముందుకు నేను 15 రోజులకు వారం లోపు ఒకరిలో వాడేవాడిని. అట్లా కష్టపడి నేను ఇప్పుడు ఈ సేవ చేసుకుంటున్నా, నా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అది నాకు అదే ఆయన దయ వల్ల ఇట్లా ఉన్నా నేను. నాకు ఇప్పటికి 75 సంవత్సరాలు దాటినాయి, అయినా చేస్తున్న సేవ ఆయన. ఇప్పుడు మా అయ్యగారు వచ్చిండు, అయ్యగారు వచ్చి నుంచి ఇంకా జనం పెరిగింది. మాకు అంత పూజలు గీజలు ఎట్లా చేయాలి ఏం కట్ట అన్ని చెప్తున్నావు, ఆ విధంగా చేపిస్తున్నాం మేము ఇక్కడ. అది ఈ ఆంజనేయ స్వామి కంటే ఇంత పవర్ఫుల్ ఆంజనేయ స్వామి నేను ఎక్కడ చూడలేదు. నేను మస్తు తిరిగిన. ఈ సంఘటన వింటున్నట్టయితే చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక రండి మనం పెద్ద హనుమంతుని దగ్గర అయితే చూసుకుందాం హిస్టరీ ఏంది.